హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాం. ఫస్ట్గా కడాయిలో చికెన్ని వాష్ చేసుకొని అది ఎలా ఉడికించుకోవాలి, నీరు అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్లో మిరియాలు కొన్ని, జీలకర్ర, జీలకర్ర మనం సరిపడా కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందులోకి ఒక చెక్క, 2 లవంగాలు, కొన్ని ధనియాలు, పచ్చి ధనియాలే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. ఈ చికెన్కి ఇదే మెయిన్ ఫ్లేవర్ పడుతుంది అన్నమాట. సో కొంచెం దూరగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి. ఫాస్ట్ మంట పెట్టేస్తే మాడిపోతుంది. చూసారా, నీరంతా ఇలా వచ్చేయాలి. చికెన్ బాగా ఉడికిపోతుంది నీరులో. బాగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నీరంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఒక కడాయిలో వేడిగా ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. అందులో ఆనియన్స్ కొన్ని, ఒక ఆనియన్ వేసుకుంటే పెద్దది సరిపోతుందండి. బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. అవన్నీ బాగా వేడెక్కాక ఆనియన్స్ ఎంత వేడెక్కితే అంత బాగుంటుందండి ఫ్లేవర్ కూడా. కొంచెం పసుపు వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు, మరీ తక్కువ వేసుకున్నా బాగుండదండి. మీడియంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం పేస్ట్. బాగా మగ్గేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. మన ఆంధ్ర స్టైల్ రాయలసీమలో చికెన్ కర్రీ అంటే ఎవరు తినని వాళ్ళు ఉంటారండి. తర్వాత కొన్ని టమాటాలు వచ్చేసి మనం ఎక్కువగా వేసుకుంటేనేమో టమాటా పచ్చడిలాగా అయిపోతుంది. సో మనం ఏం చేసుకోవాలంటే ఒక 1 kg చికెన్కి ఒక 1/2 టొమాటో, పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. అందులోనే కొంచెం కారం, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. మీరైతే కారంకి తగ్గట్టు, మా రాయలసీమలో ఫుల్ కారం తింటాం కదా, అందుకు మేము 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. కొంచెం ధనియాల పౌడర్, ఇది కూడా అంతే అండి, చిన్న స్పూన్ కదా, నేను 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ పౌడర్, అందులో లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి పచ్చిది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకొంచెమంది పచ్చి టెంకాయ కూడా వేసుకోవచ్చని డౌట్స్ వస్తూ ఉంటాయి. పచ్చి టెంకాయ వేస్తే మీకు కూర నెక్స్ట్ డేకి అంతగా బాగుండదండి టేస్ట్. ఆ రోజు అప్పటికప్పుడు ఆ రోజు అయితే బాగుంటుంది, నెక్స్ట్ డే కంటే పాడైపోతుందండి. సో డ్రైది వేసుకుంటే మీకు నెక్స్ట్ డే అయినా బాగుంటుంది చికెన్ కర్రీ. అదే టేస్ట్తోనే ఇంకా బాగుంటుంది. మసాలా రెడీ అయిపోయాక ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి, అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేదాకా మసాలా అంతా బాగా కలుపుకోవాలి. అది అంతా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, మరీ ఎక్కువ వేస్తే అది పులుసులాగా అయిపోతుంది. మీకు గుజ్జుగా కావాలి కాబట్టి అవి మునిగేంత వరకు వేసుకుంటే చాలండి, సరిపోతుంది. చూసారా, ఇలా ఉడకపెట్టాలి. ఇలా ఉడుకుతూ ఉండగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని దంచేసి లాస్ట్లో గార్నిష్గా వేసుకుంటే, అది వేసుకున్నాక 5 నిమిషాలు అలా మగ్గనిస్తే చాలండి. ఫ్లేవర్ అనేది పైన ముక్కలకి చాలా బాగా పడుతుంది. అదే ఫ్లేవర్ కాబట్టి మంచిగా వస్తుంది స్మెల్. నాకైతే చాలా నచ్చేసిందండి. కొంచెం ఉప్పు యాడ్ చేశాను లాస్ట్లో. ఆల్రెడీ నేను ముక్కలతో పాటు కొంచెం ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసేసానండి, నాకు సరిపోయింది. సో నేను మసాలా యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసాను, పులుసుకు మసాలా పట్టాలి కదండి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. ఇదే ఆంధ్ర రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ. ఇందులో మనం వేసిన లాస్ట్ ఫ్లేవర్